ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండీ! అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ బోర్డ్స్, ఏంజెల్స్ నంబర్స్, బీజ మంత్రాలు, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే 888 మ్యాజిక్ నెంబర్. ఒక మనకు విశ్వాన్ని మనం ఏదైతే కోరుకుంటామో అది మనకు చేర్చేటువంటి ఒక మిరాకిల్ డేగా మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. 888 మ్యాజిక్ నెంబర్ అంటే మనం డేట్ కానీ, లేదంటే ఆ నెల కానీ, ఆ సంవత్సరం కానీ కలిసొచ్చేట్టుగా మనం చెప్పుకోవాలి అని చెప్పి ఇంతకుముందు వీడియోస్‌లో అంతా చెప్పుకున్నాం. కానీ మనకు ఈ సంవత్సరంతో ఈ 888 మ్యాజిక్ డే అనేది అయిపోబోతుంది. మరి ఎప్పుడొస్తుందో, వచ్చే సంవత్సరంలో ఏ నెలలో వస్తుందో మనకు తెలియదు కాబట్టి, ఈ సంవత్సరం ఆఖరగా మనం 888 మ్యాజిక్ నెంబర్‌ని మనం చేసుకోబోతున్నాం. ఈ శుక్రవారం రోజు అంటే ఈరోజు రాత్రి నిద్రపోయేలోపు విశ్వాన్ని మనం ఈ 888 మ్యాజిక్‌ని ఉపయోగించి విశ్వాన్ని ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట మనం ఒక 8 సార్లు మనం అడిగినట్లయితే తప్పకుండా ఆ కోరిక అనేది విశ్వం మనకు తెచ్చిపెడుతుంది. అది ఎలా అడగాలి? ఏ విధంగా అడగాలి? అనేది ఈరోజు వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేయబోతున్నాను. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్‌ని ఎవరో ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే 888 మ్యాజిక్ నెంబర్. అసలు ఏంజెల్స్ నెంబర్స్ అనేటివి మనకు 1 నుంచి 9 వరకు అన్ని నంబర్సు ఒక్కొక్క నెంబర్‌కి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంది. ఒక్కొక్క కోరిక అనేది స్పెషల్‌గా మనకు 111 కావచ్చు, 222, 333 ఈ విధంగా ఒక్కొక్క ఏంజెల్ నెంబర్ అనేది ఒక్కొక్క విధంగా మనకు పనిచేస్తుంది. వాటిని మనం సక్రమంగా సరియైన టైంలో మనం ఉపయోగించుకొని చేసుకోగలిగితే అంతకంటే అమ్మవారి మంత్రాలలాగా మనకు పనిచేస్తాయండి. కాబట్టి ఆ ఏంజెల్స్ నెంబర్స్‌లో ఈరోజు మనం ఉపయోగించేది 888. 888 మ్యాజిక్ నెంబర్ అనేది మనకు ఎన్నో విధాలుగా డబ్బుకు సంబంధించిందిగా కావచ్చు, ఏదైనా ఒక ఉద్యోగం కావచ్చు, లేదంటే మనకు ఇంక్రిమెంట్స్ పడటం కావచ్చు, మనకు పెళ్ళి, సంతానం ఏ విధమైన కోరికైనా మన మనసులో ఉంది అంటే దాన్ని మనం 888 మ్యాజిక్‌ని ఉపయోగించి ఆ కోరిక అనేది మనం విశ్వాన్ని అడగాలి. ఆ విశ్వం మనకు చేర్చుతుందన్నమాట. అది ఏ విధంగా అడగాలి అంటే, ఈరోజు రాత్రి నిద్రపోయేలోపు ఈరోజు శుక్రవారం, అందులో శుక్రహోర టైం అనేది దాటిపోయినా కూడా రాత్రి 12 వరకు కూడా శుక్రవారం గడియలనేటివి ఉంటాయి. కాబట్టి ఈరోజు రాత్రి నిద్రపోయేలోపు 12 గంటల లోపు ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. ఫస్ట్ మనం మన ఎడమ చేతిలో మనకు బొటన వేలు కింది భాగం మనకు శుక్రస్థానం ఉంటుంది. ఆ శుక్రస్థానంలో ఈ 888 అనే నంబర్ అనేది మనం రాసుకొని, దాని కింద మన కోరిక అనేది రాసుకోవాలి. ఉద్యోగం కానీ, సంతానం కానీ, పెళ్ళి, డబ్బు, అప్పు, సొంత ఇల్లు, మంచి ర్యాంకు ఇలా ఏదైనా సరే మన కోరిక ఏదైతే ఉందో అది మనం 888 అని రాసి మన ఎడమ చేతి బ్రొటన వేలు కింద భాగం శుక్ర భగవానుని స్థానంలో మన కోరిక అనేది రాసి దాన్ని అలానే వదిలేయాలండి. ఇప్పుడు మనం విశ్వాన్ని మనం అడగాలి. రాత్రి పడుకోబోయేటప్పుడు విశ్వాన్ని ఇప్పుడు చెప్పబోయే ఈ మాట అనేది విశ్వంతో చెప్పాలన్నమాట. విశ్వం, మా కోరిక తీర్చినందుకు ధన్యవాదములు. విశ్వానికి మా కోరిక తీరినందుకు ధన్యవాదములు. విశ్వానికి మా కోరిక తీరినందుకు ధన్యవాదములు అని చెప్పి ఒక 8 సార్లు అనేది మనం ఈ విధంగా చెప్పుకొని ఆ ఏంజెల్ నంబర్స్ అయి చూస్తూ ఈ విధంగా చెప్పుకొని పడుకోవాలి. మనం నిద్ర లేచిన వెంటనే రేపు ఉదయం నిద్ర లేచిన వెంటనే 2 చేతులను మనం రఫ్ చేసుకొని మనం చూసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే మన చేతుల్లో అష్టలక్ష్ములు ఉంటారు. ఆ అష్టలక్ష్ములతో పాటు రాత్రి రాసుకున్నటువంటి ఈ ఏంజెల్ నంబర్ అలాగే మీ కోరిక, మీ విష్ అనేది చూసుకోగలిగితే గనక ఖచ్చితంగా విశ్వానికి మీరు అడిగినటువంటి ఆ మాట చేరుతుంది. ఖచ్చితంగా మీకు ఆ విషయం జరిగే విధంగా విశ్వం అనేది మీకు సహాయం చేస్తుంది. కాబట్టి
ఈ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ రాత్రి నిద్రపోయేలోపు 12 గంటల్లోపు ఈ విధంగా మీరు అడిగి పడుకోగలిగితే గనక విశ్వం మీకు తప్పకుండా సహాయం చేస్తుంది. కాబట్టి ఈ శుక్రవారం ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వెంటనే ఏం పర్వాలేదండి. మనకు దీనికంటూ ఎటువంటి నియమ నిబంధనలనేటివి లేవు. మనం నాన్ వెజ్ తిని పడుకోనున్నా సరే, లేదు అంటే పీరియడ్స్ టైంలో ఉన్నా కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. దీనికంటూ మనకు సెపరేట్‌గా పీరియడ్స్ టైమ్ అనేది నాన్ వెజ్ తిని అని చెప్పి ఏమీ అవసరం లేదు. పూజ గదిలోకి వెళ్లి చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు. కాబట్టి మీరు పడుకున్న దగ్గర నుంచి కూడా విశ్వాన్ని మీరు ఈ విధంగా అడగవచ్చు. ఈ ఒక్క మాట చాలు. విశ్వం మీకు మీరు అడిగింది, మీరు కోరుకున్నది మీకు చేర్చిపెడుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులనేటివి మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.